హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఆంధ్రజ్యోతి పేపర్. కాంగ్రెస్లోకి వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియా కూడా రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు చిత్రంలో చూడొచ్చు. హర్యానా అసెంబ్లీలో పోటీ, హైడ్రాకి హై పవర్, ఆక్రమణల తొలగింపునకు సర్వాధికారాలు, నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్, R&B, GHMC, పంచాయతీరాజ్కు పురపాలక శాఖ లేఖ. చట్టాల్లో మార్పుల, అధికారాల బదలాయింప, న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు. HMDAలోని 3532 చెరువులు హైడ్రా కిందకే వస్తాయి అంటూ మనము న్యూస్ చూస్తున్నాము. చెరువులు, పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రెవెన్యూ, నీటిపారుదల, GHMC, HMDA, పంచాయతీరాజ్, రోడ్ల, భవనాల శాఖ ఇలా సంబంధిత శాఖలన్నింటి నుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారాలను ఆ సంస్థకు బదలాయించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్న భవనాల తొలగింపునకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా GHMC, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారాలు కట్టబెట్టే విషయంపై ఇటీవల CS శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణ తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29న ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపులపై నీటిపారుదల శాఖ, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు, GHMC, HMDA ప్రస్తుతం వేరువేరుగా నోటీసులు జారీ చేస్తున్నాయి. హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో గోపన్పల్లిలోని గోసానికుంట చెరువు గురించి పేర్కొన్న అంశాలు: ఈ చెరువు FTL బఫర్ జోన్లలో ఆక్రమణలు జరిగాయి. ఫెన్సింగ్, రింగ్ బండ్, వాకింగ్ ట్రాక్ తదితర పనులు చేసినట్టుగా కనిపించలేదు. CC కెమెరాలు లేవు, లేక గార్డులు ఎవరు లేరు. మురుగునీటి మళ్లింపు పనులు జరుగుతున్న ఆనవాళ్లు అసలే లేవు అంటూ మనం ఒక హైకోర్టు ఇచ్చిన న్యూస్ చూడొచ్చు. కబ్జాలమయం, కలుషితం, ఆక్రమణల బారిన చెరువులు, అసంపూర్తిగా మురుగునీటి మళ్లింపు పనులు, రక్షణ చర్యలు కరువు, CC కెమెరాలు లేవు. కాలుష్య కాసారంగా హస్మత్పేట జలాశయం, దుర్గంధభరితంగా కూకట్పల్లి అంబర్ చెరువు. హైదరాబాద్లోని చెరువులపై అధ్యయనానికి కమిటీ నియమించిన హైకోర్టు 13 చెరువులను పరిశీలించి నివేదిక ఇచ్చిన కమిటీ అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. రేపటి కోసం రోడ్ మ్యాప్, అంతర్జాతీయ సదస్సులో AICT ప్రణాళిక ప్రకటిస్తాం. 10ంతల అభివృద్ధికి కృత్రిమ మేధ దోహదం. పోటీ ప్రపంచంలో AIతో ప్రయాణించాల్సిందే. తొలి దశ వ్యవసాయం, విద్య, వైద్యంలో వినియోగం. 35 శాఖల్లో AIతో మెరుగైన పాలనపై కసరత్తు. పెద్ద సంఖ్యలో కొలువులు పోయినా కొత్తవి వస్తాయి. నష్ట నివారణ చర్యలపైనే ఎక్కువగా దృష్టి సారించాం. వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది లేకుండా చర్యలుంటాయి. IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడి. నేడు రేపు ప్రపంచ కృత్రిమ మేధా సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్, పాల్గొననున్న మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలాంటి సదస్సు దేశంలో ప్రథమం. సదస్సుకు దాదాపు 2000 మంది ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడి. ప్రపంచంతో పాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIకి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్ర IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న అంతర్జాతీయ AI సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇయ్యనున్న నేపథ్యంలో ఆయన బుధవారం ఆంధ్రజ్యోతితో ప్రత్యక్షంగా మాట్లాడారు. AI రంగానికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఆయన పంచుకున్నారు. AI టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుందని, అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దు. విద్యుత్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం చిత్రంలో చూడొచ్చు. సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు. రాష్ట్ర బిజినెస్ హబ్ కాబోతుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండాలి.
ఖాళీ భూములో సోలార్ ప్లాంటు, రైతులకు ఫ్రీగా సౌర పంపులు ఇవ్వాలి. విద్యుత్తుపై సమీక్షలో ముఖ్యమంత్రి వెల్లడి. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఉండకూడదన్నారు. తెలంగాణ ఒక బిజినెస్ హబ్గా మారనున్నదని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, డిస్కమ్ల సీఎండీలు ముషరఫ్ అలీ, ఫారూఖీ పాల్గొన్నారు అంటూ మనం ఒక న్యూస్. వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్కి విరాళాలు ఇవ్వండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇంట్లో బురద, బయట వాన. ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ పరిస్థితి. బురద కారణంగా వీధుల్లో దుర్వాసన. ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు. ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 5 లక్షల దాకా నష్టం వాటిల్లింది అంటూ మనం చిత్రంలో చూడొచ్చు. ఇంట్లోకి వచ్చిన నీటిని ఎత్తిపోస్తున్న మహిళా చిత్రంలో చూడొచ్చు. ఖమ్మం నగరంలోని ఒక కాలనీలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది, ఇంట్లోకి చేరిన బురద నీరు ఎత్తిపోస్తున్న మహిళలు. ఇంట్లో బురద, బయట వాన. ఇంట్లో ఉండలేరు, ఆరు బయట నిలవలేరు. ఇది ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల పరిస్థితి. ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న వేలాది కుటుంబాలు. వరద తగ్గిన బురద కారణంగా ఇంకా కోలుకోలేని దుస్థితి నెలకొంది. రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారి అసలే కంపు కొడుతున్నాయి. దీనికి తోడు బుధవారం మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో మున్నేరు బాధితుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారంతా మళ్ళీ సాధారణ జీవనం గడపాలంటే 1 నెల రోజులకు పైగా పట్టే పరిస్థితి కనిపిస్తుంది. మున్నేరు వరద బాధితుల్లో ఎవరిని కదిలించినా ఈ బాధలే చెప్తున్నారు. సిద్దిపేటలో మట్టి వినాయకులను ప్రజలకు అందిస్తున్న మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు చిత్రంలో చూడొచ్చు. ఈ కష్టాలకు అన్ని ప్రభుత్వమే బాధ్యత అంటున్న హరీష్ రావు. ఎస్డీఆర్ఎఫ్ నిధులున్నా వినియోగించట్లే. సీఎంకు వ్యంగ్యం తప్ప పాలన తెలవదు. వరద బాధితులకు విరాళంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెల వేతనం అంటున్న హరీష్ రావు. కాంగ్రెస్ సర్కారులో నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నా వారిని ఆదుకోవడంలో విఫలం అయ్యారని విమర్శించారు. వరద ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వలేదని తప్పుపట్టారు. పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా. ఈపీఎస్ పింఛనుదారులకు శుభవార్త. దేశంలో ఏ బ్యాంకు నుంచైనా పొందొచ్చు. కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థకు ఈపీఎఫ్ఓ ఓకే. జనవరి 1 నుంచి అమల్లోకి అంటున్న ఇంకొక న్యూస్. బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి. చెస్టి ఫాస్టర్ నుంచి మావోయిజం వైపు. ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి 35 ఏళ్లు కొనసాగిన జగన్ ప్రస్థానం. ఆయనపై 25 లక్షల రివార్డు. ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారి గుర్తింపు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. నేటి నుంచి మరో 4 రోజులు భారీ వర్షాలు. వర్షాలకు 2 వృద్ధ మహిళల మృతి. ములుగు జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు. నిండా ముంచిన వానలు. నీట మునిగిన పత్తి, వరి, మిర్చి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు అంటూ ఒక న్యూస్. మోడీ సర్కారు పతనం త్వరలో అంటున్న రాహుల్ గాంధీ. మానసికంగా ప్రధాని పని అయిపోయింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్. కాంగ్రెస్లోకి వినేష్ ఫోగాట్. అనంతనాగ్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్, ఎన్సీపీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తదితర నేతలు ఈ చిత్రంలో చూడొచ్చు. మానసికంగా ప్రధాని నరేంద్ర మోదీ పనైపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్సభలో మోదీ ఎదురుగా కూర్చునే తాను ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహించగలిగినట్టు చెప్పారు. ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. త్వరలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తొలగిపోతుందని జోస్యం చెప్పారు. 2 ధనికుల కోసం ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదాను లాగేసుకున్నారని విమర్శించారు. స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్ర హోదాను లాగేసుకోవడం ఇదే తొలిసారి అని, గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్ర హోదాని సాధించాయని గుర్తు చేశారు. బుధవారం ఆయన జమ్మూ కాశ్మీర్లోని బనిహాల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ప్రస్తుతం మోదీ, అమిత్ షా వారి కార్పొరేట్ మిత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగింది అంటూ రాహుల్ గాంధీ మోడీని విమర్శించారు. ఢిల్లీలో డ్రగ్స్ కలకలం.
944 మంది అదుపులోకి. దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రయం వినియోగం జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు 325 ప్రదేశాల్లో దాడులు నిర్వహించి ఏకంగా 944 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు ఏకదాటిగా 12 గంటల పాటు ఈ దాడులు కొనసాగాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇక నుంచి పింఛన్ కట్. కొత్త బిల్లుకు హిమాచల్ అసెంబ్లీ ఆమోదం. కాంగ్రెస్ది రాష్ట్రానికో తీరు అంటున్న కేటీఆర్. పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పింఛన్ను రద్దయ్యేలా రూపొందించిన కొత్త బిల్లుకు ఆమోదం. రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఫిరాయింపు నిరోధక చట్టం 10వ షెడ్యూల్ కింద అనర్హత వేటు ఎదుర్కొన్న సభ్యులకు ఈ నిబంధనలు వర్తిస్తుంది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు స్వాగతం అంటూ మోదీని స్వాగతించిన సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్. విదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం సింగపూర్కు చేరుకున్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మోదీని ఘనంగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మక శ్రీ తెమాసెక్ భవనంలో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు సింగపూర్కు స్వాగతం అంటూ మోదీతో కలిసి ఉన్న ఫోటోను ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ఈ చిత్రంలో చూడొచ్చు. గురువారం వీరిరువురు అధికారికంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకే మోదీ సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశం నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ సింగపూర్లో పర్యటిస్తున్నట్టు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అంటూ ఒక న్యూస్. వీడిన ముంపు తొలగిన ముప్పు. వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ 80% ప్రాంతంలో నీరు తగ్గుముఖం అంటూ ఆంధ్రప్రదేశ్లోని ఒక న్యూస్ మనం చూడొచ్చు. సింగరేణి నవ్య సాక్షి. బొగ్గు ఉత్పత్తితో పాటు ఇప్పటికే అక్కడ సౌర విద్యుత్పత్తి, త్వరలోనే పంపుడు స్టోరేజీ విద్యుత్పత్తి కూడా. 3000 కోట్లతో పంపుడు స్టోరేజీకి ప్రణాళిక. సింగరేణి అనగానే సహజంగా బొగ్గు ఉత్పత్తి గుర్తొస్తుంది. నల్ల బంగారు సంపదతో తెలంగాణకు సింగారంగా వెలుగొందుతూ ఇప్పటికే సౌర విద్యుత్పత్తి సిరులు వెదజల్లుతున్న ఈ సంస్థ త్వరలోనే పంపుడు స్టోరేజీ విద్యుత్తును ఉత్పత్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. బొగ్గు ద్వారా విద్యుత్పత్తితో కాలుష్యం పెరిగిపోతుందని, ఆ తరహా విద్యుత్పత్తిని తగ్గించాలని ప్రపంచ పర్యావరణ సంస్థ ఆదేశించడంతో ఈ మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. 2 దశల్లో సింగరేణి వ్యాప్తంగా మొత్తం 532 మెగావాట్ల విద్యుత్పత్తి చేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకుంది. సౌరశక్తి ఆధారంగా ఇప్పటికే తొలి దశలో 246 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసిన సంస్థ రెండవ దశలో 286 మెగావాట్ల విద్యుత్పత్తి కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. సోలార్ ప్లాంట్లను మంచిర్యాల జిల్లా కాశీపేట, మందమర్రి, చెన్నూరు మండలాల్లో 90 యూనిట్ల కోసం ఏర్పాటు చేయగా చెన్నూరులో 11 మెగావాట్ల విద్యుత్పత్తికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. 3వ దశలో రాజస్థాన్లోని జైపూర్లోని ఎన్టీపీసీలో గల వాటర్ రిజర్వాయర్పై పనులు దాదాపు పూర్తయ్యాయి. లోయర్ మేనర్ డ్యామ్ మల్లన్న సాగర్ ప్రాజెక్టులోనూ సోలార్ విద్యుత్పత్తికి సంస్థ ప్రతిపాదన సిద్ధం చేసింది. ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తే ఈ 2 చోట్ల 800 మెగావాట్ల విద్యుత్పత్తికి సింగరేణి సిద్ధంగా ఉంది. రాజస్థాన్లో కూడా మరో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్పత్తి ప్రారంభించాలనే యోచనలో యాజమాన్యం ఉంది. ఇక సింగరేణి యాజమాన్యం 3000 కోట్ల అంచనా వ్యయంతో 600 మెగావాట్ల పంపుడు స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల స్థాపన కోసం పనులు ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతులు రావడంతో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని మేడపల్లి ఓపెన్ కాస్ట్ ఓసీపీ 500 మెగావాట్లతో పాటు ఇల్లందులోని మరో ఓసీపీలో 100 మెగావాట్ల విద్యుత్పత్తికి ఏర్పాటు చేస్తుంది అంటూ ఒక సింగరేణి న్యూస్. మాజీ మంత్రి కబ్జాల వల్లే అపార నష్టం అంటూ ఒక న్యూస్. కాంగ్రెస్ పార్టీకి దాడులు చేసే సంస్కృతి లేదు, వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి. కేసీఆర్లా మేము ఫామ్ హౌస్లో కూర్చోలేదు. మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాక్య. 2 బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం చిత్రంలో చూడొచ్చు. మోతీలాల్ భార్య నేజాకి చెక్ అందజేస్తున్న మంత్రి పొంగులేటి. సిరిసిల్లాకు పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి. కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ అంటూ ఒక న్యూస్.
సిరిసిల్లాకు పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. ఢిల్లీలో టెక్స్టైల్ శాఖ మంత్రికి బండి సంజయ్ బుధవారం వినతి పత్రం అందజేశారు. మెగా పవర్లూమ్ క్లస్టర్తో పాటు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమయ్యే యాన్ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాసల IIITలో మళ్లీ విద్యార్థుల ఆందోళన చిత్రంలో చూడొచ్చు. నిర్మల్ జిల్లా బాసర RGUKT IIITలో విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం సుమారు 2000 మంది విద్యార్థులు IIIT ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ భవనం ఎదుట నిరసన చేపట్టారు అంటూ ఒక న్యూస్. ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం. ఆసిఫాబాద్ ఏజెన్సీలో బంద్ ఉద్రిక్తం. జైనూరు మండలం కేంద్రానికి వేలాదిగా ఆదివాసులు. నిందితుడి ఇల్లు ధ్వంసం, ఇంటికి నిప్పు. ఓ వర్గానికి చెందిన దుకాణ సముదాయంపై దాడి. బాధితురాలికి ప్రభుత్వం తరపున న్యాయం అంటున్న సీతక్క. నిందితుడిపై వెంటనే చర్యలెందుకు తీసుకోలేదు? డీజీపీని ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది. ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్కు సంపూర్ణ మద్దతు లభించింది. నిందితుడిని ఉరితీయాలంటూ వేలాది మంది ఆదివాసీలు జైనూరు మండలం కేంద్రానికి తరలివచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు అంటూ ఒక న్యూస్. కోదండరాంకు సన్మానం చేస్తున్న నరసయ్య, బద్రుద్దీన్ తదితరులు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. కోదండరాం తన పదవిని బాధ్యతగా భావించి ప్రజా సమస్యలను చట్టసభలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జనసమితి TJS రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కృత్రిమ మేధా పేరిట మన సమాజం ఉపాధ్యాయుడు లేని విద్యా దిశగా ఆలోచనలు చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. గురువు స్థానంలో ఒక కృత్రిమ మేధ బొమ్మను ఉంచి చిలక పలుకులు పలికిస్తే చదువు వస్తుందేమో కానీ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? జీవన వికాసానికి నవ్య మార్గాలను నిర్మించే మహోన్నత విద్యా జ్ఞానాన్ని నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో భావి తరాలకు వెలుగుబాటలు వేయాలి అంటున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఇప్పుడు మనం వెలుగు పేపర్లోని వార్తలు చూద్దాం. ప్రాజెక్టులు ఫుల్. ఆగస్టు 2వ వారం నాటికే నిండిన కృష్ణా బేసిన్. గోదావరి బేసిన్కు పోటెత్తుతున్న వరద. శ్రీరామ్ సాగర్కు 3.5 లక్షల క్యూసెక్కులు. ఎల్లంపల్లికి 3.39 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో. ఫుల్ కెపాసిటీకి చేరుకున్న నిజాం సాగర్, సింగూరు అంటూ ఒక న్యూస్. లోయర్ మానే డ్యామ్ వద్ద మనం ఈ చిత్రం చూడొచ్చు. రైతులకు ఫ్రీగా పంపు సెట్లు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వంట గ్యాస్ స్థానంలో సోలార్ పవర్. అటవీ వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి. ఏటా 40,000 మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం నిర్ణయాలు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము. రైతులకు సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించి వాళ్లను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పారు. సోలార్ పంపు సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్తో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు అంటూ ఒక న్యూస్. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి జీవితాన్ని మార్చేయనున్న కృత్రిమ మేధ. అంతటా AI. విద్య, వైద్యం, ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు. రోడ్డు ప్రమాదాల నివారణకు AI ADAS సిస్టమ్. సర్జరీలో AI టెక్నాలజీని వాడుతున్న హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్. పలు శాఖలను AIతో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం ఉందంటున్న నిపుణులు. లాభాలు నష్టాలపై చర్చించేందుకు నేటి నుంచి హైదరాబాద్లో ఒక సదస్సు ఏర్పాటు. శరీరంలోని క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను పెద్ద పెద్ద టెస్టుల జోలికి వెళ్లకుండా ఒక చిన్న ఇన్పుట్తో పసిగొట్టొచ్చా? వరదల్లో చిక్కుకున్నోళ్లను చిన్నపాటి యంత్రం సాయంతో క్షణాల్లో రక్షించొచ్చా? చదువుల్లో అంతుచిక్కని టాపిక్ను టీచర్ సాయం లేకుండా చిటికెలో సాల్వ్ చేయొచ్చా? సమీప భవిష్యత్తులో ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించవచ్చని అంటున్నారు IT రంగ నిపుణులు. ఆ పరిష్కార మార్గం పేరు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అని చెప్తున్నారు. మరో 5-6 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ ఏఐ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని పేర్కొంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే మనిషి లైఫ్ మొత్తం ఏఐతో లింక్ అయిపోతుందని వివరిస్తున్నారు. విద్య, వైద్యం, రవాణా, ఆర్థిక రంగం, బిజినెస్ సొల్యూషన్స్ వంటి వాటన్నింటిలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులనే శాసించే స్థాయికి ఏఐ చేరుతుందని, అదే సమయంలో ఏఐతో నష్టాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నిటిపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ కమిట్ గురువారం నుంచి 2 రోజులు జరగనుంది. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి ఏఐ నిపుణులు హాజరు కానున్నారు అంటూ మనం ఒక న్యూస్. ఆర్టీసీలో కూడా ఏఐ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏఐని పలు దేశాల్లో వాడుతున్నారు. ఇందులో భాగంగా అడాస్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ను ఏఐ సిస్టంతో అనుసంధానం చేస్తున్నారు. మన దేశంలో పైలట్ ప్రాజెక్టుగా నాగ్పూర్లో దీన్ని ప్రారంభించారు. ఏఐ ఆధారిత అడాస్ సిస్టమ్ ఉన్న బస్సుల్లో రోడ్డు ప్రమాదాలు 41% వరకు తగ్గినట్టు తేలింది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోనూ అలాంటి వ్యవస్థను టీజీఎస్ ఆర్టీసీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఇండియా పతకాల రికార్డు. ప్యారిస్ పారాలింపిక్స్లో ఇండియా క్రీడాకారులు పతకాల మోత మోగిస్తున్నారు. గేమ్స్ చరిత్రలో తొలిసారి 20 పతకాల మార్కు దాటారు. ఆర్చర్ హర్విందర్ సింగ్ స్వర్ణ పతకం నెగ్గాడు. అథ్లెటిక్స్లో మరో 5 పతకాలు లభించాయి అంటూ ఒక న్యూస్. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం అంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు కరెక్టే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని వెల్లడి. హైడ్రా లెక్క ఏపీలోనూ ఆక్రమణను తొలగించాలి అంటున్న షర్మిల. ముగ్గురికి బెస్ట్ టీచర్ అవార్డులు నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. తెలంగాణకు చెందిన 3 టీచర్లను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. క్లౌడ్ బరస్టా లేక టోర్నడోనా, తాడ్వాయి అడవుల్లో అంతు పట్టని మిస్టరీ. ఐఎండి ఎన్ఆర్ఎస్సి సైంటిస్టుల సాయం కోరిన అటవీ శాఖ. 1-2 రోజుల్లో రానున్న టీమ్స్ విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క. దేశంలో ఇదే మొదటిసారి పీసీసీఎఫ్ డోబ్రియాల్ అంటూ ఒక న్యూస్. 78,000 చెట్లు ఎట్లా కూలినాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అడవిలో నేల కొరిగిన భారీ వృక్షాలు అంటూ ఒక న్యూస్. హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే, డబ్బులు డిమాండ్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటున్న కమిషనర్ రంగనాథ్. సంగారెడ్డి జిల్లాలో డాక్టర్ అరెస్ట్. హైడ్రా పేరు చెప్పుకుంటూ బిల్డర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఫిజియోథెరపిస్ట్ బండ్ల విప్లవ్ సిన్హాను సంగారెడ్డి పోలీసులు అమీన్పూర్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. బీఆర్ఎస్ నుంచి వచ్చిన 3 ఎమ్మెల్యేలకు కీలక పదవులు అంటూ ఒక న్యూస్. త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. మరో 15 నుంచి 20 కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. 3 కమిషన్లకు కూడా చైర్మన్ సభ్యులను నియమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. 2-3 రోజుల్లోనే వీటిని భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడతాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయని ఒక న్యూస్. కాంస్య పతక విజేత దీప్తికి ప్రధానమంత్రి మోదీ అభినందనలు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. ఇటీవల జరిగిన ప్యారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన దీప్తి జివాంజీని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. కేటీఆర్ నీ ఫామ్ హౌస్ నువ్వే కూల్చుకో అంటున్న కాంగ్రెస్ నేత నిరంజన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కట్టుకున్న ఫామ్ హౌస్ను హైడ్రా కూల్చకముందే ఆయనే కూల్చేసుకోవాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్కొన్నారు అంటూ ఒక న్యూస్. కాంగ్రెస్కు పనే ప్రాధాన్యం అంటున్న జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ పనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పబ్లిసిటీని తక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అదే బీఆర్ఎస్ అయితే పబ్లిసిటీకి దగ్గర ఉంటూ పనికి దూరంగా ఉంటుందని ఆరోపించారు అంటూ ఒక న్యూస్. పోలీసులు ప్రోటోకాల్ పాటిస్తలే అంటూ స్పీకర్కు ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు. పోలీసు అధికారులు ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించట్లేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. బుధవారం బంజారా హిల్స్లోని మంత్రుల క్వార్టర్స్లో ఆయన స్పీకర్ను కలిశారు అంటూ ఒక వరద బాధితులకు
మాజీ సిజేఐ ఎన్వి రమణ ఆర్థిక సాయం. తెలంగాణ ఏపీకి 10 లక్షల చొప్పున విరాళం. తెలంగాణ ఏపీలోని వరద బాధితుల సహాయార్థం మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ ఎన్వి రమణ విరాళం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో చెక్కులను ఢిల్లీలోని తెలంగాణ ఏపీ భవన్ల రెసిడెంట్ కమిషనర్లు గౌరవ్ ఉప్పల్, ఏపీ అడిషనల్ రెసిడెన్షియల్ కమిషనర్ హిమాన్షు కౌశిక్లకు అందజేశారు అంటూ ఒక న్యూస్. రేపటి నుంచి వరద బాధితుల ఖాతాల్లో 10,000 జమ. ఇండ్లు దెబ్బతిన్నోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటున్న తుమ్మల నాగేశ్వరరావు. మున్నేరు వరద తగ్గుముఖం పట్టగానే బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం నుంచి వరద బాధితులకు ఖాతాలో 10,000 జమ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు అండగా ఉండండి, వరద ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేయండి అంటున్న మంత్రి సీతక్క. పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టండి, సెక్రటేరియట్లో అధికారులతో మంత్రి సమీక్ష అంటూ ఓ న్యూస్. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వరద బాధితులకు రామోజీ గ్రూపు అండ. 5 కోట్లతో ఈనాడు సహాయ నిధి. ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపు. వరదల విధ్వంసంతో సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాలని రామోజీ గ్రూప్ నిర్ణయించింది. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరపున 5 కోట్ల విరాళాన్ని ఈనాడు సహాయ నిధి ద్వారా అందిస్తున్నట్టు ఉషోదయ పబ్లికేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ వరదలు ఊళ్లను, కాలనీలను తుడిచిపెట్టి లక్షల మంది అభాగ్యుల జీవనాన్ని తలకిందులు చేశాయి. ప్రకృతి ప్రకోపానికి మరెన్నో కుటుంబాలు చెల్లా దూరమయ్యాయి. జల విలయంతో నడి రోడ్డున పడ్డ బాధితులకు ఈ విపత్కర సమయంలో చేయూతను అందించాలన్న బృహత్ సంకల్పానికి ఈనాడు శ్రీకారం చుట్టింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పవన్ విరాళం 6 కోట్లు. ఏపీ తెలంగాణ సీఎంల సహాయ నిధికి 1 కోటి చొప్పున వితరణ. ఏపీలోని వరద ప్రభావిత 400 పంచాయతీలకు 4 కోట్లు. అదేవిధంగా ప్రభాస్ సాయం 2 కోట్లు. 1 కోటి చొప్పున ప్రకటించిన చిరంజీవి అక్కినేని కుటుంబం. రామ్ చరణ్, అల్లు అర్జున్. తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి అందజేసిన యశోద హాస్పిటల్స్. రైతులకు ఉచితంగా సౌర పంపు సెట్లు. కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 117 గ్రామాల్లో 67,000 మందికి నష్టం. 26 మంది మృతి, 2 గల్లంతు. వర్షాల నష్టాలపై ప్రాథమిక అంచనా. రాష్ట్రంలో విపత్తుపై అధికారిక నివేదికలు రాలేదు, పంపాలని అధికారులకు సూచించండి. సిఎస్కి కేంద్ర హోంశాఖ లేఖ. రేయింబవళ్లు శ్రమించి రైళ్లను నడిపించి 84 గంటల్లో కాజీపేట విజయవాడ మార్గం పునరుద్ధరణ. ఇంటికన్నే కేసముద్రం మధ్య ట్రాక్ అందుబాటులోకి అంటూ మనం న్యూస్ చూడొచ్చు. దంతేవాడ ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఏసోబు కన్నుమూత అంటూ ఒక న్యూస్. అందరికీ అందుబాటులోకి ఏఐ ఈ నినాదంతో హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్. ఈ తరహా సదస్సు దేశంలోనే తొలిసారి. సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం మాది అంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి. వరద బాధితుల సహాయ నిధికి ఉద్యోగుల 1 రోజు వేతనం విరాళం. భట్టికి వినతి పత్రం అందజేస్తున్న జేఏసీ నేతలు చిత్రంలో చూడొచ్చు. రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వి ప్రమాణం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తన ఛాంబర్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. చిత్రంలో చూడొచ్చు. సిరిసిల్లాలో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయండి. కేంద్ర జాలిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు బండి సంజయ్ వినతి. ఈ చిత్రంలో చూడొచ్చు. తుది తీర్పునకు లోబడే గ్రూప్ 4 నియామకాలు. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఒక న్యూస్. అతిపెద్ద సైబర్ మోసం. షేర్ల ట్రేడింగ్ పేరిట వృద్ధుడికి 13.26 కోట్ల టోకరా. క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు తరలింపు. పాత్రదారులను అరెస్టు చేసిన టీజీసీఎస్బీ. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. రగులుతున్న జైనూర్. పోలీసులు ఏం చేస్తున్నట్లు. వరుసగా అవాంఛనీయ సంఘటనలు తొక్కిపెడుతున్న పోలీస్ ఉన్నతాధికారులు. రాష్ట్రంలో పట్టు తప్పుతున్న శాంతి భద్రతలు.
10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్గ వైషమ్యాలు, సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగం విఫలం, నెల రోజుల్లో వరుసగా 4 మతపరమైన ఘటనలు అంటూ మనం ఒక న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జైనూరులో దగ్ధమవుతున్న వ్యాపార సముదాయాలు చిత్రంలో చూడొచ్చు. విధ్వంసానికి దారి తీసిన ఆదివాసీల బంద్, మహిళపై దాడి చేసిన నిందితుడి ఇంటికి నిప్పు, ఆ ఇంటి సమీపంలో మరో 4 ఇండ్లు దగ్ధం, జైనూరులో 50కి పైగా దుకాణాలు బూడిద, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అంటూ న్యూస్. సినిమా ఫంక్షన్ మూడ్లో సీఎం, నిండా మునిగిన ఖమ్మం అంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్. శనివారం రాత్రి రాష్ట్రానికి భారీ వర్ష సూచన, ఆదివారం ఉదయం నుంచే జిల్లాలో కుంభవృష్టి, పర్యవేక్షణను పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి బాలకృష్ణ ఫంక్షన్కు హాజరయ్యేందుకు తయారు, లైవ్ టెలికాస్ట్ విషయంలో నిర్వాహకులు సావి మీడియా మధ్య గొడవ అంటూ మనము హైలైట్స్ చూడొచ్చు. ఆంగ్లం ఆక్రమించిన వెంటనే కూల్చేయండి, బీఆర్ఎస్పై దాడి చేస్తే ఖమ్మం ప్రజల బాధలు తీరుతాయా అంటున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్. బాధితులకు బాసడగా బీఆర్ఎస్ నేతలు, ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు నెల వేతనం విరాళం, బాధితులను అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయం అంటూ ఒక న్యూస్. రేవంత్వి కక్ష సాధింపు రాజకీయాలు, ప్రతీకారమే తప్ప పాలనపై పట్టు లేదు, సీఎం వైఫల్యానికి వరదలే ఉదాహరణ అంటూ రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు, ముఖ్యమంత్రి నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత, రేవంత్ రెడ్డిపై మంత్రులు ఎమ్మెల్యేల గుస్సా, పార్టీలో 2 గ్రూపులుగా విడిపోయిన నేతలు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్. పార్టీలో కీలక నేతలు టార్గెట్గా రేవంత్ పావులు, వాళ్లను లొంగ తీసుకునేందుకే హైడ్రా ఎత్తులు, హైడ్రా పేరుతో ఇతర పార్టీ నేతలకు బెదిరింపులు, తనకు చెప్పడం లేదని సీనియర్ మంత్రి కీనుక, ఢిల్లీ చేరిన పంచాయతీ అధిష్టానానికి ఫిర్యాదులు, సీఎం రేవంత్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫోన్, రాష్ట్రంలో ఏం జరుగుతుందంటూ మొట్టికాయలు, సొంత పార్టీపైనే సీనియర్ నేత పల్లం రాజు విమర్శ అంటూ రాత్రికి రాత్రే రోడ్ల మీద పడేస్తారా, అంతర్గతంగా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలి, విద్యా సంవత్సరం మధ్యలో తీసేస్తే ఎక్కడికి పోవాలి, ఉత్తర్వులు రద్దు చేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, 3 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి, ఎస్సీ గురుకుల సొసైటీ ఎదుట పార్ట్ టైం టీచర్ల ధర్నా, సెక్రటరీ తీరుపై టీచర్ల ఆగ్రహం, హెచ్ఆర్సీకి ఫిర్యాదు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. అమెరికాలో 3 హైదరాబాదీల మృతి, డల్లాస్లో కారును ఢీకొట్టిన ట్రక్కు, గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు అంటూ ఒక న్యూస్. గురుకులాలను ధ్వంసం చేసే కుట్ర అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేవంత్ పోగడతో దళిత పిల్లలే సమిదలు, 2000 మంది గెస్ట్ ఫ్యాకల్టీల రోడ్లు పాలు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోవద్దా, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శ. కోర్టు ఆదేశాల వి డోంట్ కేర్ అంటూ న్యాయస్థానాల స్టేలను సైతం లెక్క చేయని రేవంత్ సర్కార్, సంచలనంతో ప్రజల దృష్టి మరలించేందుకు కూల్చివేతల పర్వం అంటున్న ఒక న్యూస్. షేర్లింగంబండి మండలం పరిధిలోని రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నంబర్లలో 37.8 ఎకరాల భూమి ఉన్నది. ఇది హైదరాబాద్ టెన్నరీస్కు చెందినదని, దాన్ని పూర్తి హక్కులు తమ వంశపారంగా వస్తున్నాయంటూ కొన్ని కుటుంబాలు. నాడు అయ్యప్ప సొసైటీ కూల్చివేతల సమయంలో ఓ నీతి, ఇప్పుడు సీఎం కుర్చీలో బుల్డోజర్ రీతి, కాంగ్రెస్ నేతల జోలికి వెళ్ళని ప్రభుత్వం, గండిపేట ఎఫ్టీఎల్లో నిక్షేపంగా పల్లంరాజు ఆక్రమణ నిర్మాణం, హైడ్రా కూల్చివేసిందంటూ సీఎం బాకా పత్రిక తప్పుడు ప్రచారం అంటూ ఒక న్యూస్. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి అంటున్న సిపి అభిషేక్ మహంతి, గణేష్ నవరాత్రులు మిలాదున్ నబీ వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పిలుపునిచ్చారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.